data sets collect చేసిన కాకుండా సింపుల్ డేటా సెట్స్ ఇవి టేబుల్స్ పేజ్ ఏదా ఏముంది and student inauguration ceremony of Amaravati Center for AI Excellence. This inauguration marked the launch of Amaravati Center for AI Excellence and Fostering Learning. It has been a professional and work for organizations including ISRO, NASA, CNW, DoD, USDA, SSI. He is also a respected mass communicator, acting, motivational speaker, interested in leadership development, space research, IT, AI Governance Foundation, and IIT KGP Hyderabad chapter C-level executive at ASF Lab. He has also been an adjunct professor, ISO 42001 principal consultant, and AI for ML blogger. Thank you, sir, for coming over. Paturu Garu onto the dais. Sir is an IT industry leader with over 25 years experience in delivering world-class technology solutions to the customers across the globe. Sir, thank you for coming over here and making the occasion beautiful. Next, I would like to invite Ugirala Srinivasrao Garu, founder and CEO of Optimize Systems. He is a tech leader with 27 plus years of experience across domains, including CTI billing, image processing, communication software, signaling systems, rolling stock maintenance, and web or mobile platforms. So, we all invite you cordially to this occasion. I also invite Dr. Srinivasrao Garu onto the dais. He has been the managing director of Amaravati Institution. ఇప్పుడు ఏం చేస్తారంటే సరే సార్ కానీ కానీ Now the principal of Oxford to come on to the dais. కూర్చోమని చెప్పండి ఇదమ్మా I request all the guests to please sit down. To come on to the dais. ఉందా అందరినీ కొద్దిగా సెట్
అందరికి నమస్కారం అండి. ఇవాళ మన జేకేసి కాలేజ్ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి అమరావతి అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ లో అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక కొత్త సెంటర్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏఐ నిపుణులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు, అందులో ప్రధానంగా డాక్టర్ గుండాల నాగరాజు గారు, డాక్టర్ పాటూరి వెంకటేశ్వర్లు గారు, అలాగే శ్రీనివాస్ గారు, మనకి చిల్డ్రన్స్ క్లబ్ కు సంబంధించిన శాంతమూర్తి గారు, పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం గమనిస్తున్నాం, ఏ రంగంలో చూసినా ఏ స్థాయిలో చూసినా అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లాంటి సిటీలు మినహాయిస్తే మనకి టియర్ 2 సిటీల్లో, టియర్ 3 సిటీల్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తెనాలి లాంటి ప్లేసెస్ లో ప్రత్యేకంగా సెంటర్స్ మనకు అందుబాటులో లేవు. కాలేజెస్ లో నేర్చుకోవడానికి తోడుగా, కాలేజెస్ అంటే జనరల్ గా థియరీ ఓరియంటెడ్ గా ఉండి కొంత ల్యాబ్ వర్క్ కూడా చేస్తారు, కొంత ప్రిపరేషన్ అక్కడ జరిగినప్పటికీ ఇండస్ట్రీ కోసం రెడీ అయ్యే క్రమంలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఎడిషనల్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో రిఫ్లెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మన అమరావతిలో సెంటర్ పెడితే బాగుంటది, మేము అక్కడికి వచ్చి పని చేస్తాము, మన స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 30 కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఫార్మస్యూటికల్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, దాదాపుగా 100 పైగా మన గుంటూరు చుట్టుపక్కలే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఉన్నా, సెకండ్ ఇయర్ లో ఉన్నా, థర్డ్ ఇయర్ లో ఉన్నా, ఫైనల్ ఇయర్ లో ఉన్నా, రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయినా, ఉద్యోగాల కోసం ప్రయత్నాల్లో ఉన్నా, వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ లో వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటంటే, వాళ్ళ స్థాయిని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఇంట్రడక్టరీ లెవెల్లో కోర్సెస్ ఉన్నాయి, 3 months కోర్సెస్. నేను కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజర్నే కాదు, నేనే డెవలపర్ అవ్వాలి అనుకున్నప్పుడు, వీళ్ళకి ఐటీలో జాబ్ కావాలనుకున్నప్పుడు, ఏఐలో జాబ్ కావాలనుకున్నప్పుడు ఇంకొక 3 months ఎక్స్ట్రా స్పెండ్ చేసినందువల్ల కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇంకొద్దిగా నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కాలేజెస్ లో ఏం నేర్చుకున్నారో దానికి తోడుగా ఇండస్ట్రీకి కావలసిన విధంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ సంపాదించుకోవడం వల్ల వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ఈజీగా ఉంటది. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ లో నుంచి బయటకు వచ్చినట్టయితే వాళ్ళకి డైరెక్ట్ గా జాబ్స్ కి వెళ్లే అవకాశాలు కూడా మెరుగవుతాయి. అలాగే వీళ్ళందరూ కూడా రకరకాల కంపెనీస్ కి అడ్వైజర్స్ గా ఉన్నారు, కన్సల్టెంట్స్ గా ఉన్నారు. వీళ్ళ నెట్వర్క్ లో హండ్రెడ్స్ ఆఫ్ అదర్ సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఐఐటి అల్యూమినీ మెంబర్స్ ఉన్నారు, సిఇఓలు ఉన్నారు, సిఎక్స్ లెవెల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం గెస్ట్ లాగా పిలుచుకోవడానికి అవకాశం ఉంటది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా మనం కొంత ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అన్ని విధాలా ఉపయోగపడే ఒక సెంటర్ ని మన గుంటూరులో, మన అమరావతిలో డెవలప్ చేసుకోవాలి అనే విషయంలో అందరూ ముందుకు వచ్చినందుకు ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త అని నేను అనుకుంటూ, డెవలప్మెంట్ అని నేను అనుకుంటూ, మీడియా మిత్రులందరికీ మా విన్నపం ఏంటంటే, మీరు ఏఐని గురించి ఎప్పుడు మాట్లాడినా సరే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ రియల్ డేటా సెట్స్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం స్టూడెంట్స్ ఉంది. ఏఐ అని అందరూ మాట్లాడుతున్నాం కానీ దాని లోపలికి వెళ్ళి ఇంకొద్దిగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే వాళ్ళకి ఉద్యోగాలు దాంట్లో వస్తాయి. యూజర్స్ గా మనందరం వాడుకుంటున్నాం, మన సెల్ ఫోన్స్ వాడుకుంటున్నాం అంటేనే ఏదో ఒక రూపంలో మనం ఏఐని వాడుకుంటున్నాం. కానీ మీరు ఉద్యోగం చేయాలంటే అది సరిపోదు. కాబట్టి మీరు ఏ డిగ్రీలో ఉన్నా ఈ సెంటర్కి వచ్చేసి మీకు సూటబుల్ ప్రోగ్రామ్ ని ఒక 2 నెలలు 3 నెలలు చేసినట్టయితే
మీరు ఇంటర్వ్యూలకు రెడీ అవుతారు, మీరు జాబ్స్ కి ఇంకొద్దిగా మీరు వెల్ ప్రిపేర్డ్ గా మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ల్యాబ్స్ అన్ని కూడా ఇలా ఏఐలో డెవలప్మెంట్ కాకపోవడం వల్లే ఆ ల్యాబ్స్ చాలా మంది ఇంటి వాట పడుతున్నారు. రైట్, అది కూడా మన అందరి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, సందిగ్ధం ఏంటంటే ఏఐ వచ్చింది కాబట్టి చాలా మంది జాబ్స్ పోతున్నాయి. వాళ్ళకి జాబ్స్ పోతున్నప్పుడు కొత్త వాళ్ళకి ఇంకా జాబ్స్ ఎలా వస్తాయి అనే ఆందోళన అందరు స్టూడెంట్స్ లోనూ ఉంది, ఫ్యాకల్టీలోనూ ఉంది. దానికి సంబంధించిన ఆన్సర్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. మా అబ్బాయిని ఇంత ఆశపడి ఒక ఇంజనీరింగ్ చదివిస్తే, సిఎస్ లో చదివిస్తే ఇప్పుడు ఏంటంటే జాబ్స్ దొరకవంట, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారంట అనే ఆందోళన ఉంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఏమొచ్చినా, మనకి ట్రాక్టర్ వచ్చినప్పుడు ఎద్దులు దున్నపోతులు రిడెండెంట్ అనిపించింది. అలాగే ట్రాక్టర్ కాలం అయిపోయింది, ఇంకోటి ఏదో ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి. డ్రోన్ సహాయంతో మనం రకరకాల పనులు చేస్తున్నాం. ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ మార్పులు వస్తున్నాయి. అలాగే మనం ఒక రోజున టైప్ రైటర్స్ లో ఆఫీస్ లో పనిచేసేవాళ్ళం, తర్వాత కంప్యూటర్స్ తో చేసాం, తర్వాత ఐటీ అప్లికేషన్స్ ఉపయోగించుకుని చేసాం. ఇప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అప్లికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి వాటిని చేయటానికి మనం రెడీ అవ్వాలి, వాటిని ఉపయోగించుకోవడానికి మనం రెడీ అవ్వాలి. బాటమ్ లైన్ ఏంటి, ఏఐ తెలియకపోతే, నాకు ఏఐ తెలియదు అనుకోండి, ఏఐ తెలిసిన ఇంకొక అతను నా ప్లేస్ లోకి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అని కాదు, ఏఐ తెలుసుకోకపోవడం వల్ల, ఏఐలో మనం నైపుణ్యాలు పెంచుకోకపోవడం వల్ల మనకి ఆ ప్రమాదం ఎదురవుతుంది. కాబట్టి అందరూ దాన్ని గుర్తించి ఏఐ వల్ల నష్టం రాదు, కానీ ఏఐ అంటే నాకు తెలియదు, నేను నేర్చుకోను, నేను ఇలాగే ఉంటానంటే మాత్రం మీ మీద ఆ ప్రమాదం ఉంది, మీకు ఆ ప్రమాదం ఉంది. అది గుర్తు. అంతే. కాబట్టి అందరూ కూడా, మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు మీడియాలో ఉన్నా, మీరు జర్నలిజం లో ఉన్నా, మీరు లీగల్ ప్రాక్టీసెస్ లో ఉన్నా, మీరు హాస్పిటల్స్ లో పనిచేస్తున్నా, డాక్టర్స్ అయినా, నర్సెస్ అయినా, ఫార్మసిస్ట్ అయినా, మీరు ఏ రంగంలో పనిచేసినా, ఇవాళ అందరికీ కావాల్సిన కనీసం అయినటువంటి స్కిల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డెవలప్ చేసిన అప్లికేషన్స్ ను ఉపయోగించుకోవడం ఎలా. మీలో ఐటీ జాబ్స్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే నాకు జాబ్ కావాలి, అలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కావాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కూడా నేర్చుకోవాలి. డేటా సైన్సెస్ అని, మెషిన్ లెర్నింగ్ అని, అవన్నీ కూడా ఈ సెంటర్ లో ఆఫర్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ ని, స్టూడెంట్స్ అందరినీ కూడా ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్ టు కమ్ అండ్ ఇక్కడ వచ్చి కనుక్కొని మీకు ఏది సూటబుల్ అది చేసుకోండి, నేర్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్రెడీ బీటెక్ పూర్తయిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ అంటే కొంత టైం కేటాయించి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి చెప్పే ఫ్యాకల్టీ ఏదైతే ఆల్రెడీ ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? కంపల్సరీ అవ్వాలండి. ఎందుకంటే చాలా మంది ఫ్యాకల్టీకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళు ఈవెన్ పిహెచ్డీలు చేసినా, ఈవెన్ ఐఐటి నుంచి చేసినా, ఐఎంస్ నుంచి చేసినా కూడా వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ ఏంటంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్, ఈవెన్ వీఆర్ కండక్టింగ్ ద ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వేర్ వీ డూ లాట్ ఆఫ్ ట్రైనింగ్, ఎస్పెషల్లీ రియల్ టైమ్ డేటా సెట్స్ మేము క్రియేట్ చేసి దాంతో వాళ్ళకి నేర్పుతాం. వాళ్ళు నేర్పినప్పుడు ఏమైందంటే దే కెన్ రిప్లికేట్ ద సేమ్ టు ద స్టూడెంట్స్ యాక్చువల్లీ. సో మేమేంటంటే మా ట్రైనింగ్స్ అంతా ఎలా ఇస్తామంటే ఇక్కడ రియల్ టైమ్ లో ఎలా చేస్తాం, మేము మా క్లయింట్స్ కి ఎలా వర్క్ చేస్తాము సేమ్ అదే చేయిస్తాము. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మా దగ్గర ఇంటర్న్స్ గా చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా మా క్లయింట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు. సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు రేపు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొత్తగా ఏమనిపించదు, ఇవాళ ఏమైతే క్లయింట్ తో చేశారో సేమ్ అదే రిప్లికేట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారు ఈ టెక్నాలజీ, డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ మన కాలేజెస్ లో మ్యాండేటరీగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ దే వాంట్ టు డూ ఇంటర్న్షిప్. యాక్చువల్లీ ఈవెన్ వీఆర్ ఆఫరింగ్ నాస్కామ్ త్రూ కూడా మేము ఇంటర్న్షిప్ ఇస్తున్నాము. దానివల్ల ఏంటంటే వాళ్ళకి 3 క్రెడిట్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఆ క్రెడిట్స్ తో. యాక్చువల్లీ దట్ ఈస్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. సో దట్ ఇస్ వాట్ ఐ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ల్యాబ్స్ అనేవి అప్పటి నుంచే ఉంది, కానీ ఇప్పుడు కొత్త వివాదం వస్తుంది. ఏఐ వల్ల పోతున్నాయా లేదంటే టెక్నికల్ స్కిల్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల పోతున్నాయా అనేది రీసెంట్లీ నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. లాస్ట్ మంత్ I was in USA actually to attend Pan IIT event where I met 100+ CEOs. All are from IITs and IIMs actually. అందరితో నేను డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే పీపుల్ ఆర్ ఇంప్లిమెంటింగ్ బట్ నాట్ షూర్ అబౌట్ ద రిజల్ట్. ఎందుకంటే ఇందులో ఇంకా మెచ్యూరిటీ రాలేదండి చాలా. ఈవెన్ ఐ వర్క్ BFSI డొమైన్ లో వర్క్ చేశాను. దట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ యూజ్డ్ బై ద ఇండస్ట్రీ. యాక్చువల్ గా వాళ్లే ఇంకా ఇంప్లిమెంట్ సరిగ్గా చేయట్లేదు, అంటే దే డిడ్ మోర్ దాన్ 50%. ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏ ఇంప్లిమెంటేషన్. అగైన్ సాంసరావు గారు చెప్పినట్టు ఏ నేర్చుకున్న పర్సనే మనల్ని రిప్లేస్ చేస్తాడు కాబట్టి ఏ రిప్లేస్ చేయదు. ఇంకోటి మేము చేసింది ఏంటంటే ఈవెన్ ఐఎమ్ AI గవర్నెన్స్ ఆఫీసర్ ఆల్సో.
I have done more than 20 audits actually. ISO 42001, it talks about artificial intelligence and management system, where we do audits actually. ఎందుకంటే AI systems ని మీరు రిలీజియస్ గా అప్లై చేస్తున్నారా లేదా అవి కూడా మేము వెరిఫై చేస్తాం. డ్యూరింగ్ దిస్ ట్రైనింగ్ ఆల్సో మేమేం చేస్తున్నాం అంటే బిజినెస్ యూస్ కేసెస్ AI జోడించి AI గవర్నెన్స్ కూడా జోడించి చెప్తాం. దిస్ ఇస్ వెరీ యూనిక్ అండి. ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఎవరెవరు బయట. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మేము మా క్లయింట్స్ కి ఏమైతే అప్రోచ్ చేస్తున్నామో సేమ్ అప్రోచ్ కూడా ఇక్కడ రిప్లికేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. I'm representing company named Optimize Systems actually. So మీ ఈ కాంటాక్ట్స్ సంబంధించి ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ. సో ఈ కాంటాక్ట్స్ సంబంధించి ఏ ఇంపార్టెన్స్ లేకపోతే ఏ అప్లికేషన్ సంబంధించి మేబీ ఐ ట్రై టు పుట్ ఫార్వర్డ్ మై లేటెస్ట్ యూస్ కేస్ విచ్ వీ హావ్ ఇంప్లిమెంటెడ్ అట్ పూణే యాక్చువల్లీ, రైట్. సో ఏ అవసరం ఏంటి, ఏ ఎందుకు అని మీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్రిటికల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని ఒక అప్లికేషన్ వీఆర్ హ్యాండ్లింగ్ అట్ పూణే. క్రిటికల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మేబీ యూ ఆల్ కెన్ నోట్ డౌన్. క్రిటికల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇది ఏఐకి బిఫోరు, ఏఐకి ఆఫ్టర్ మీరు అలా చూడండి ఒకసారి. ఏ లేనప్పుడు కన్వెన్షనల్ ఐటీ సిస్టమ్స్ యూజ్ చేస్తూ, కన్వెన్షనల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ పీపుల్ ఆర్ టేకింగ్ అబౌట్ 90 minutes టు రెస్పాండ్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ కి నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏముంటాయి, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి, ఇమీడియట్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి, ఇలా ఇమీడియట్ రెమెడీ ఏం తీసుకోవాలి, నాట్ టు హ్యాపెన్ సచ్ థింగ్స్ ఏం తీసుకోవాలనే యాక్షన్ సీక్వెన్స్ బిల్డ్ చేయడానికి ఇట్ ఈస్ టేకింగ్ అబౌట్ 90 minutes అండ్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ద న్యూ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 90 seconds. సో ఏదన్నా క్రిటికల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే సిగ్నలింగ్ ఫాల్ట్ జరిగినప్పుడు, లేదంటే ఏదన్నా ఏదో కొలాప్స్ అయినప్పుడు, ఏదో వాట్ ఎవర్ ఇన్సిడెంట్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ అండి. ఏదైనా హెల్త్ అవ్వచ్చు, మిషనరీ అవ్వచ్చు, ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఏదైనా జరగవచ్చు. యాక్చువల్లీ దానికి రెస్పాండ్ అవ్వడానికి పట్టే టైంని ఏబుల్ టు రెడ్యూస్ ఫ్రమ్ 90 minutes to 90 seconds అండి. ఈ సిస్టమ్ డెవలప్ చేయడానికి కన్వెన్షనల్ డెవలప్మెంట్ టీమ్ ఎంత పని చేస్తారో లేటెస్ట్ టెక్నాలజీ టీమ్ కూడా అంతే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. సో వీఆర్ గివింగ్ మోర్ ఆపర్చునిటీ టు ద పీపుల్ హూ acquired more skills. So idea is to get more skills in AI and opportunities are many more. Thank you. Mr. Venkateshwar Sugar on the desk. Deliver a few words about this event. Hello all, good afternoon and good evening. So I'm Venkateshwarlu Paturu. I'm the founder and CEO of Hamel Solutions. So I've been into industry for 25 plus years and last year I started my organization. Okay, so in the context of, see I've seen all the world, right? Non-AI to AI, right? And now $750 billion is the worth of the industry for the AI. $750 billion, you can imagine how huge is the potential of the market. Okay, anta amount undi, right? Everybody understands Telugu also, right? Or anybody understand difficulty in English understanding? No, right? So I'll continue in English then. So I will tell you one scenario. I was in my previous organization and we used to hire at least 40-50 people. Ours was, I was part of Wipro where we used to hire 200-300 people per year, at least in my division. And then after that I came to some other company which is a mid-sized company where we used to hire 50 people, around 40 to 50 people per year. Now, before year, suddenly that number got reduced to 20 people or 10 people. Now I heard that Wipro and all are reducing the number of hires. Leave about everyone. Myself in my organization, I have been talking to multiple people. I'm not able to recruit people because people are lacking AI skills. It is not the old conventional type of skills that are required. Engineering knowledge, logic is definitely important, but at the same time, having an AI knowledge, I would have recruited 3 of the students by now for my company because we are in need of 3 people at least right now with artificial intelligence skills, which is missing in this industry. See, $750 billion to cater to it, right? And it is growing at least 19 to 25% of growth every year at this point in time. So that means we still need a 19 to 25% more people with AI skills. So if somebody is enabled with AI knowledge, AI skills already, then they are ready for the market. It is not that
companies are stopping the recruitment. Companies are pausing the recruitment because they don't have AI enabled people. So it is very, very, very important that AI has become part and parcel of any life. Whether you are a computer engineer or you are an education person or you are law firm or you are in a manufacturing industry, artificial intelligence has become a de facto norm to understand. Earlier, earlier there is no computer, right? Now computer has become part and parcel of it. In fact, this is a small computer in our hands. So that is the sophistication that has happened. That is the level of, enablement from a computer side happened. Internet, can you imagine a day without internet now? Can you imagine your life without internet? Do we know internet earlier, like 10 years before? No. Now see, AI is like that. Just think like this. If I don't know AI, if I don't know internet, that's the same case if I don't know AI. So we should know AI. We should know at least to use AI, or we should know at least, or the next level is to implement AI. Right? See, to implement AI, this IT industry is there to cater for it. To know the AI, to do more effective work. If I want to know some information, now it is within minutes, right? Everybody thinks that giving something on ChatGPT, you are getting results. No. The way how you structure a prompt, there is an engineering in how you structure your prompt. Just like that, you just ask generally, the result will be different. If you give it in a structured way, how you learn, let us say, prompt engineering, and then you give a prompt and then see the result. The difference is very clear. You will get an accurate result. So my submission to everyone here is that AI you cannot avoid. Think of the world. Can I live without internet? Can I live without mobile? If the answer you get is no, then you cannot also live without AI. So think that you should get enabled with AI. So do at whatever level that you wanted to do, right? And my preference generally, what I used to see, I used to head my training division earlier in my organization. I used to tell them, you go and learn, that's okay, but structured learning is very, very, very important. Sir, everybody used to tell me that, sir, I am using YouTube and I am learning a lot of things. No, see, your lesson 1 to lesson 10 is very important, right? YouTube, you might see lesson 10 first. That may not give you the complete picture. Your understanding may not be right. So you should learn the structured way. How you can learn a structured way? Either there is a course which is giving it, or there is somebody who knows what is the structure, or some institution who is giving you a right way of the input and right way of learning. So it is very important. Get enabled yourself as quick as possible. There is no time. Time is running. See, I will tell you my observation from my practical experience perspective. I built one application for one of my customers. I am an expert in AI. We used all the AI tools. The way transformation is happening in the industry on the AI. Now after 4 months of time, whatever that I have really used, see this application what I built with my organization took 4 months time with all the AI. Generally it would have taken 1 year time. Now we built it within 4 months. Wonderful. I felt very happy. It also gave a mobile application, a web application and a mobile application, complex application within 4 months with 2-member team. I could do it only because of AI. But my customer came back and told me that there is a tool that somebody else told me, and the thing what you have built can be built in a week. See the level of transformation the industry going through. So if you delay the length of training, suppose you think that I can learn in next 1 year, by that time whatever you have learned is obsolete. It is no use. So you have to expedite the way of learning. So that is the possible only when you do it in a structured way. Structured learning is the only way. Expedite it. Whatever the sources that you have, whatever the possibilities that you have, I am telling that every one of us, including me, I am not exception, needs to enable with AI on a daily basis. We need to be experts in AI. Otherwise, we will be obsolete, left behind. So many youngsters will go far away. And unfortunately, what I am seeing in the youngsters,
I keep conducting lot of campus interviews, and now I'm seeing people are not understanding that I need to run and catch AI. They think that I'm giving WhatsApp and Chat GPT few information. I'm getting something. No. Chat GPT is 0.0001% of the actual AI in the market, which is industry need. So don't think Chat GPT I am doing prompts is the AI. No, there's a lot more to learn on AI. Our colleagues will talk on governance and all, which is nobody talks about it. At least fortunate that we have people have done so much of research and on here, right? So I just want to conclude here. And summary is, don't ignore AI. You are supposed to have AI knowledge, and there is no other way. We should get to know what AI is, what AI tools are, right? Thank you so much. From your skills, innovation, and development of AI startups. నేను తెలుగులోనే మాట్లాడతాను, నాకు తెలుగు బాగొచ్చు. Basically, I am from IIT and IIM. It doesn't mean that I am a smart guy. So, hard work. I referred always like, one of saying is, there is no substitute word for hard work actually. So, with hard work, you have to work smart work with AI. That's it. That is what I did. And so far, నేను ఒక 45,000 మందిని ట్రైన్ చేస్తుంటాను స్టూడెంట్స్ ఇప్పటి వరకు. I think everyone got very good job. And I want to give few examples actually. Those who have done internship with us, and me and there is another our CTO, Mr. Sunil is also there. We trained like, I'm talking about the 2018 story. We trained more than 5 to 6 interns. Like we selected from the colleges. After 3 months of our training, because whatever the experience we have, we are sharing with them. And they got as good as equal to 5 years experience. Because whenever they go for any interviews, they are even dominating the managers. The interviewers, actually, whatever the questions they are asking, they are able to answer with real-time examples. Real-time, scenarios. That is what the training we have given to our students, actually. So, as I said, I trained more than 3,600 working professionals because I am a practice head where 250 people are reporting to me. And fortunately, unfortunately, I am their trainer. Whether they accept it or not, that is, I worked with Zurich Financial Services, the second largest insurance company, financial services. And I worked with Visa, IBM. These are the top 5 consulting companies. And 10 years of my experience in US, what I learned is hard work with smart work. Because people thought if I learn AI, that will be enough. That is not. So that's what we have done is, we have done how simplify the programs actually. We designed multiple programs. The program fit for BTech first year students, fit for second year students, third year students, which syncs with their internship as well as project, whatever it is. ఇంకా ఏంటంటే ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా మేము ఎలా స్టూడెంట్స్ కి టీచ్ చేయాలి. యూస్ కేసెస్ మా వన్ ఆఫ్ ది యూఎస్పీ ఏంటంటే, ఎస్పెషల్లీ మీ అండ్ మిస్టర్ సునీల్, వీ డెవలప్ ద సింథసిస్ డేటా సెట్. జనరల్ ఏంటంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు మనకి డేటా సెట్ ఎవరు బయట, మేము వర్క్ చేసాం కాబట్టి మాకు బిహేవియర్ ప్యాటర్న్ తెలుసు. వీ క్రియేట్ ద డేటా సెట్స్, వీ రైట్ ద ప్రోగ్రామ్ సచ్ దట్ ఇట్ క్రియేట్స్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ద డేటా సెట్. ఆ డేటా సెట్ తో మేము మా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తాం. Right now also around 20 students are in my organization. They are ready to deploy. We are sending that one to the one company actually. Generally we get contracts people are coming to us. Raju, you have expertise. You can train our people, 20 people. They select the people, they send it to us. We train them for 3 months. As good as equal to 3 years experience. That is our training process. Even we have developed a Python course such that it is just like English. ఇప్పుడు మీకు కామన్ సెన్స్ ఉందంటే ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. దట్ ఈస్ వాట్ వీ డెవలప్డ్ యాక్చువల్లీ. ఓకే, సో మై రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఈస్ యూ కెన్ నాట్ ఎస్కేప్. యూ హ్యావ్ టు లెర్న్ either hook or crook. Even every day I'm learning 2 hours I'm spending my life for reading the new articles actually, because I work for BFSI, now I'm working for pharma, now I'm working for law. People are calling me for different IEEE seminars to give, especially on AI governance. That is a new subject I practiced last 1 year. 1 year nunchi I have done more than 18 audits. So T-Suite is the organization where they have 4,000 customers across the globe. Now I signed contract with them to work with them and audit international customers, USA, Canada, UAE, means UAE region.
So that is a big, a kind of revalidation of our applications. So what we are trying to do is, now we incorporate AI governance also into our curriculum. This is very unique actually. This is a great opportunity for you people, where we come up with experienced people, because I am 33 years, where I am teaching all the concepts within 1 hour. That is 33 years of my hard work. It's not like I'm learning 1 hour and spending some time with you. So that is what the takeaway for you people. And any questions? I'm happy to answer. Anyone has any questions? Career? How to apply AI in law department? Law department. This is a law conference is happening in June 25th actually. I am also a president for World AI Governance Group Foundation. That is a Mumbai-based company. We are partner with them. Even 2 months back, I went to Gandhi Law College. I gave it ample examples actually. ఎవరికి జాబ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ లా చేసినోడికి అయితే గ్యారంటీ జాబ్ ఉంటుంది. ఎందుకంటే ఏఐ వల్ల చాలా డిస్ప్యూట్స్ వస్తాయి. ఆ డిస్ప్యూట్స్ అంటే మనకు లాయర్. ఇప్పుడు మీరు చాలా మంది రీల్స్ చూసింటారు. మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండంటే ఆ ఫ్రెండ్ ఒక లాయర్ అయితే చాలా ఉపయోగం అండి. ఆ ఫ్రెండ్ లాయర్ అయినోడు ఏఐ నేర్చుకుంటే ఇంకా ఉపయోగం అని చెప్తాను. ఐ వాంట్ యాడ్ దట్. ఏఐ గవర్నెన్స్ నేర్చుకుంటే వాడికి ఇంకా చాలా ఉపయోగం. సో లా స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి జాబ్స్ మల్టిపుల్ అయితే తప్పితే వాళ్ళకి తగ్గవు. ఇంకోటి అగైన్ సింధు సంవత్సరావు గారు చెప్పినట్టు, ఏఐ నేర్చుకున్న వాళ్ళు మనం రీప్లేస్ చేస్తారు తప్పించి ఏఐ రీప్లేస్ చేయట్లేదు. ఈవెన్ బిగ్ ప్లేయర్స్ లైక్ ఏఐ పర్సన్, దట్స్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లే ఆఫ్ ఏఐ సాకు చెప్పి తీస్తున్నారు తప్పితే, ఈవెన్ టాప్ CEOs ఆల్సో టెలింగ్ ద సేమ్ థింగ్. అండ్ నాట్ ఓన్లీ మీ, ఈవెన్ 3 months back I read one article. It is very difficult to replace core developer with the AI machine. That is done by, that statement made by Bill Gates. If I say Raju says, no one cares. But at least Bill Gates says, people believes, right? మా ఆర్గనైజేషన్ ఏంటంటే ఏఐ టూల్స్ ని ఎలా వాడాలో చెప్తాం, కానీ వాడు కోడింగ్ రాసేటప్పుడు స్ట్రక్చర్ వేలో డేటా రాయాలని మేము చెప్తాం. మనకి ఏంటంటే డోంట్ యూజ్ ఎనీ టూల్స్, యూజ్ యువర్ బ్రెయిన్, ఆల్ ద స్టెప్స్. సూడో కోడ్ అంటాం దాన్ని. ముందు సూడో కోడ్ రాసి ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్తాం. దట్ ఈస్ ద వే. ఏమైందంటే వీఆర్ నాట్ మచ్ డిపెండింగ్ ఆన్ ఏఐ టూల్స్. అవర్ ఇంటెన్షన్ ఈస్ వీ షుడ్ నాట్ బి స్లేవ్స్ టు ద ఏఐ టూల్స్. Use AI tools as your assistants. That is our motto. Okay. Any question? That's what I said. Like, no, what is the prerequisite for AI learning? I said common sense. If you have common sense, you come to me. That is my responsibility. We have designed programs such that even non-computer science, non-engineering graduates can learn our program. That is one of our USP actually. Any questions? No, don't worry too much about AI technology. Let me give one more tip actually. Most of last I think 3 months back, I think you might have studied MIT case studies. They said 95% of AI projects fail. What is the reason behind? If they have done the postmortem, simple thing is domain expertise. If you are domain expertise, those use cases should have not failed actually. And then మేము కూడా మా స్ట్రాటజీని మార్చుకున్నాం. Recently I met one of the top pharma CIO, global CIO. What I suggested is, first management should train first. Management people, managers, then core team. You train with a framework. There are a lot of frameworks. ISO framework is there. EU Act is there. Right? Indian framework recently, they launched September 5th, 2025. They also launched actually framework. You adopt all those frameworks during your curriculum. So what we are trying to do, any AI solution success is 65% depends on your industry knowledge, 20% on AI technology. Whatever you are talking about, agentic AI, all agent AI or traditional foundation models, whatever it is, data science, data analytics, whatever you call it. 10% on cyber security. Most of the projects failed. What we observed is cyber security, because those who are very expert in AI, they don't know cyber security. They are just applying their applications after deploying. Cyber security is going to attack actually. So we need to see from the cyber security to 10%, and last 5% is AI governance. That AI governance will determine whether your project is failed or success. So that's what we are doing. During our program, we are teaching industry data sets. Based on the data set, you have to choose the technology. Don't go for I have to go to agentic AI. I'm going to use a traditional program. Not like that.
మీరు ఎలా ఆలోచించాలంటే పిండి కొద్ది రొట్టె అంటాం కదా మనము. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ని బట్టి ఏ అల్గరిథమ్స్ వాడాలి అనేది మనం వాడాలి. ఏ సెట్ వాడితే అది ఉపయోగపడుద్ది దాని గురించి ఆలోచించాలి. డోంట్ గో ఇన్ టు టెక్నాలజీ. అండ్ ప్యారలల్ వీఆర్ టీచింగ్ సైబర్ సెక్యూరిటీ, హౌ వీఆర్ గోయింగ్ టు అటాక్. అండ్ ఫైనల్లీ గవర్నెన్స్ యాక్చువల్. So recently I have done one case study to one of my clients. I have given no touch claims. That is very simple. ఇప్పుడు మనము ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆటోలో, మనం క్లెయిమ్ అప్లై చేస్తాం. అప్లై చేయగానే నీకు ఎమ్మటే అప్రూవ్ అవుతుంది. ఏ బేసిస్ మీద నీకు అప్రూవ్ అవుతుంది? బిహైండ్ దే ఆర్ 20-30 algorithms are running to evaluate whether they given the genuine or this. బట్ క్లయింట్ ఏమన్నాడంటే దానిలో మీరు ఏ పారామీటర్స్ వాడారు, ఏ పారామీటర్స్ రెస్ట్రిక్టెడ్. అందులో ఒక ఫ్యూ పారామీటర్స్ లెట్ మీ టెల్ యూ. ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ ఫీమేల్ age 30 to 35, black African. If you take that data, you take 1,000 records, 95% met the action. Based on that, I can take the decision. But as per the governance, there is no gender bias, there is no color combination, there is no demographic. ఈ మూడిని ఎలిమినేట్ చేసి మళ్ళీ నాకు చేయమన్నా ప్రాబ్లం. అర్థమైంది కదా? అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పారామీటర్స్ ఏదైతే ప్యారలల్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో ఆ పారామీటర్స్ తీసుకొని గవర్నెన్స్ ఏం చెప్పుద్ది అంటే లా కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటి మీద రీసెంట్లీ వన్ ఆఫ్ ది ఆల్ స్టేట్, ఐ బిలీవ్ ఆల్ స్టేట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ యూఎస్ఏ. వాళ్ళు ఏం చేశారంటే మేము ఏ అప్లై చేసామని ఓవర్ ఎంతతో పబ్లిసిటీ ఇచ్చారు. ఇచ్చి దానివల్ల ఏమైంది, మేము క్లెయిమ్స్ దాంతో రిజెక్ట్ చేసామంటే నెక్స్ట్ డే 100 మంది సూ చేశారు. ముందు అసలు అది రైట్ ఆర్ రాంగ్ సార్ దేవుడేరు. ముందేమైంది, బ్యాడ్ మౌతింగ్ అయ్యాం లేదా ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏంది, పాలసీలు రెన్యూల్ కావు, కొత్తగా వచ్చే వాళ్ళు నీ దగ్గరకు రాదు. అర్థమైంది కదా? So this is the bad impact. If you have the proper AI governance, it will check all your complaints, your legal issues. We are going to cross-validate everything. AI governance is important for that. మీకు అర్థమైంది కదా? So you're talking about technology. I'm talking about the domain first. That gives 65%. Technology only 20%. 10% cyber security and 5% governance. That 5% only determines your whole success of your project. So మా curriculum lo we are including everything actually. So make sure you do end-to-end. And similarly, this approach we applied for top private financial institutions. It was approved actually. It was approved and we are working with them actually. Now we are going to start our project soon, maybe next month I believe. Okay. Any questions? డిజైన్ చేయాలంటే డిపెండింగ్ అపాన్ కాంక్రీట్ కోడ్స్, స్టీల్ కోడ్స్, ఆ కోడ్స్ వాడుకున్న డైరెక్ట్ గా మనం ఏ యూజ్ చేసుకుని వాటిని డిజైన్ చేయాలి. మీరు ప్రోగ్రామ్ రాసుకుంటారు కదా ఆల్రెడీ. ఇప్పుడు నాకు మీకు చాలా క్యాట్స్ వచ్చినాయి. ఐఎమ్ ఆల్సో సివిల్ ఇంజనీర్. 14.5 years చదివాను. అంటే 4 degrees ఉన్నాయిలేండి. 14.5 years అంటే I did 4 degrees in civil engineering. Then went to IIT. Then I went to US. That is where I transformed to IT. So basically గా నేను lot of seminars ఇచ్చాను. ఇప్పుడు మీరు I have published, I forgot to tell that, I have published more than 351 articles on LinkedIn. You type Gundal Nagaraju, you type civil also, you will get lot of case studies. There is a engineering staff college of Hyderabad lo. I have given ample lectures on AI with civil engineering combination. They only call me because I am a civil engineer. I understand 65%, right? If I look at the project, problem statement, I quickly grasp up being a civil engineer. I have domain expertise, AI expertise, cyber security and AI governance. So I will teach all the, they are group 1 officers vastaru, different employees vastaru. Vallandariki endante manam teachers. So anything, understanding the problem is very important. Once you understand, you can apply any field. There is no limitation for AI. That is the reason it became a more popular actually. There is domain. Even housewives also. Because housewives also, because they are cooking different styles, right? So based on that, if they understand better, they can cook better also. Okay, it's not leaving even homemakers also. That's what I mean. Because my wife is applying all those things. Even she's a homemaker, she's applying all these things. Because in my family, 4 people are there, 4 are working on AI only. That's why she used to, by default. Any questions? Because I'm a professor also. Because that is the reason I'm because I'm going to KLH. If you look at my profile, I'm a blogger, professor, and I'm a local chapter president, IIT Kharagpur. Then now I'm moving to the Pan IIT level. Now IIT Kharagpur is putting the extension centers. Everywhere I will be the teacher again. I am requesting my IIT Kharagpur director put fintech and InsurTech post diplomas in Hyderabad so that I can drive through organization. So that is the way. ఎందుకంటే మేము టీచ్ చేసాం అనుకోండి, వాళ్ళు జాబ్ రెడీ అయిపోతారు. ఒక 3 months ఉంటేనే 3 years ఎక్స్పీరియన్స్ వస్తే 1 year మాతో డిప్లొమా చేస్తే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ నాలెడ్జ్ దగ్గర. వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ హ్యావ్ 30 years ఎక్స్పీరియన్స్.
that we are teaching into 1 hour actually. That is very, very important. ఇంటీరియర్ డిజైన్ ఓకే, మీరు ఇంటీరియర్ డిజైన్ లో చాలా ఫార్వర్డ్ అయిపోయారు కదా. మీరు మాకు ఏమి చేయకుండా మొత్తం సినిమా చూపించేస్తున్నారు కదా, మీది ఎలా ఉంటుంది అని. ఈవెన్ మా హౌస్ అంటే కిడ్స్ హౌస్ రీసెంట్లీ ఇక్కడ ఈ కప్బోర్డ్ పెడితే ఎలా ఉంటుంది మీరు ఆటోమేటిక్ సినిమా చూపించేస్తున్నారు మాకు. ఆల్రెడీ యూఆర్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్ యాక్చువల్లీ. దట్స్ వాట్ విత్ టూల్స్ ఓన్లీ వీఆర్ డూయింగ్ దట్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్ ఓన్లీ. సో దానికి అడ్వాంటేజ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు మన హౌస్ ఫర్నిచర్ చేస్తాం కదా, ఆ కప్బోర్డ్ చేస్తే ఫిజికల్ గా ఎలా ఉంటుందో వాళ్ళు ముందే మనకి సినిమా చూపించేస్తారు. సో దట్ ఇస్ బికాస్ ఆఫ్ ఏఐ ఓన్లీ యూఆర్ డూయింగ్ విత్ డిఫరెంట్ డిజైన్స్. ఇది పెడితే ఎలా ఉంటుంది, ఈ కలర్ పెడితే ఎలా ఉంటుంది, ఈ కలర్ కాంబినేషన్, ఎవ్రీథింగ్ లైక్ నో దే ఆర్ షోయింగ్ విత్ ఇన్ 1 hour డెమో. దట్ సాఫ్ట్వేర్ విత్ ఏఐ ఓన్లీ దే డెవలప్ ఇట్. AR/VR augmented reality solution. Any more questions? And reason behind, like wherever I go, people ask very simple question like that gentleman, like I am going to use agentic AI. Don't go for technology first. Understand the problem first. Even doctors also are telling the same thing. Like I will always compare AI consultant versus client is like no doctor like patient. My client is a patient. He comes and explains the problem. I need to understand the problem. I need to diagnose it. I need to provide the solution, right? So not the right. మనం కోరుకోవడానికి కనీసం 90 నిమిషాలు టైం పడుతుంది చెప్పారు కదా. 90 seconds లో మనం సెట్ చేసుకోవచ్చు. అది అంత షార్ట్ టైం లో ఎట్లా No. That's what the simulation we are talking about. There are so many algorithms, right? Simulation. They are doing a graph simulation. Right. మార్నింగ్ మాట్లాడుతూ కూడా నెట్వర్క్ డివైస్ అన్ని కూడా ఏసఐ డివైసెస్, ప్లాట్ఫామ్ డివైసెస్ అన్ని కూడా నెట్వర్క్ నెట్వర్క్ ఏ పాపులర్ బేస్ ప్రాబ్లం ఆ కంప్యూటర్ నేను పబ్లిష్ చేస్తూనే ఉంటాను. ఈ కాంబినేషన్ ఆఫ్ బిల్డింగ్ డివైసెస్ హెల్ప్ నేను కంపైల్ చేస్తూ దాంట్లో మేము ఏదో మీరు వెళ్తూ ఉంది ఏదో సిగ్నల్ ఫెయిల్ అయింది. సిగ్నల్ ఫెయిల్ అయింది అన్న విషయం మాన్యువల్ అబ్జర్వ్ చేసి ఆ కంట్రోల్ సెంటర్ పర్సన్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కంట్రోల్ సెంటర్ కమాండ్ సెంటర్ పర్సన్ దాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలంటే వాళ్ళ టైం పడుతుంది. దాంట్లో చాలా పెద్ద బయట అవుతుంది. ఇది నా ప్రాబ్లం కాదు ఆల్ దే బైట్ ఈచ్ అదర్. ఈ టైం యూస్ నాట్ అ టైం ఏదో వెళ్తే ఏమవుతుందంటే ఈ డేటా అంతా గ్యాదర్ చేస్తూ ఏ టైంలో మనం ఒక కంప్లైంట్ వస్తాం వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ వాట్ యాక్షన్ వి టేకెన్. అంటే ఆ రైట్ ఐసోలేట్ చేయడము, లేకపోతే టాపిక్ ఐసోలేట్ చేసుకోవడం, లేకపోతే అనౌన్స్మెంట్ మార్చడము, పాస్టేట్ చెప్పాలి కదా మీరు పాస్టేట్ చెప్పాలి కదా, ప్యానిక్ అవాయిడ్ చేయాలి కదా. ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ ఏం చేయాలి. నార్మల్ ఏంటి యాక్షన్ సీక్వెన్స్ డిఫైన్ చేయడానికి టేక్స్ టూ మచ్ టైం. అంతే కదా, యాక్షన్ సీక్వెన్స్ ఏం చేయాలి 90 seconds లోనే సిస్టమ్ చెప్పుతుంది. ప్రీడిఫైన్ సొల్యూషన్. 90 seconds లో సిస్టమ్ చెప్తుంది. 90 minutes తర్వాత యాక్షన్ 90 seconds లో మీ ముందు డ్రాప్ అయిపోతుంది. మీరు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఆ 90 seconds తర్వాత హ్యూమన్ సే చేస్తాం. యు హావ్ టు రివ్యూ యాక్షన్. కాపాడొచ్చు. అంటే ముందు ప్యానిక్, ట్రైన్ ఎందుకు ఆగింది ఎవరో తెలియదు కదా, పట్టాల మీద మధ్యన ఆగింది అనుకోండి, గాలిలో ఉంటారు మెట్రో అంటే, దే విల్ ఆస్క్ రైట్ ఏంది ఏమైంది అనేది. సో ట్రైన్ విషయంలో అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో సెకండ్స్ జరిగిపోయింది. సింగపూర్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తూ బ్యాక్ వచ్చి ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. దాని ముందు ల్యాండ్ అయింది, మీడియం అదే మీరు సీలో మధ్యలో ఉండగా 2 hours సీ జరిగింది. మధ్యలో ఉండగా సిస్టమ్ డిటెక్టెడ్ there is some oil leakage. The engine system detected there is some oil leakage. It may lead to fire. మీరు కంటికెళ్ళడానికి 2.5 hours టైం ఉంది, బ్యాక్ వెళ్ళడానికి 1.5 hours. I have chosen to take keeping the safety of passengers in mind. ఆ అలర్ట్ వల్ల సేవ్ అయింది ఫ్లైట్. ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల either able to take this come back flight to land. But everybody passenger saved because of technology back. నాకు ఆ ఇంటి లేదనుకోండి,
ఆ గాల్లోనే పేలిపోయేది కదా. నో వన్ నోస్ ఇట్ యాక్చువల్. సో ఎనీ క్వశ్చన్స్ లైక్ అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. మీరు ఇక్కడ ఉండి ఇలా గాల్లో చూస్తే కుదరదు యాక్చువల్ గా. యూ జస్ట్ గో టు యూట్యూబ్స్. లైక్ అగ్రికల్చర్ లో ఆల్రెడీ నాకు తెలిసిన హెచ్చుదలకి నేను ఈవెన్ నామ్ కానీ ఉంది, వాళ్ళకి 2 వీడియోలు కూడా ఇచ్చాను నేను. మీరు చూడండి యాక్చువల్ గా గూగుల్లో కొడితే వస్తుంది. So one of my students is developing a robot, harvesting robot is developing. Robot ఏం చేస్తుంది? టమాటోస్ హార్వెస్ట్ చేస్తాం. కాబట్టి వర్కింగ్ తీసుకుంటుంది. ఎవరైనా డిమో చూడాలంటే చూడొచ్చు. అది టమాటోస్ ని హార్వెస్ట్ చేస్తాం. హార్వెస్ట్ చేసి ఆ డివైస్ ని గార్డెన్ లో తిరుగుతుంది. ఎక్కడైతే ట్రైన్ చేస్తాను ఇలా ఏ డెవలప్మెంట్ వస్తాను టమాటో హార్వెస్ట్ చేయడానికి టమాటో హార్వెస్ట్ మాకు టమాటో ఉంటుంది. మరి పచ్చిమిరపకాయ తీయాలి, పట్టుకున్నప్పుడు తీయాలి. పట్టుకున్నప్పుడు తీయాలంటే డివైస్ అంటే ఇదే తీసిన తర్వాత టమాటోస్ ఎలా ఉంటాయంటే చెట్టు చాలా వీక్ పట్టు లాగేసింది ఏమవుతుంది చిక్కిపోతాయి అంతే కదా. చాలా కేర్ఫుల్ పోయాలి. So now he's in the testing stage. Obviously, if you have to do the other responsibility, their cost has become more. We have other responsibility. But by all of it, roll the day. I want to try this now. I want to do ఆల్రెడీ యుఎస్ లో ఈవెన్ అగ్రికల్చర్ యుఎస్ లో జస్ట్ ఇమాజిన్ 100 ఎకరాలు ఉన్నాడు, ఒక ట్రాక్టర్ ఉంటుంది, వాడే అన్ని చేసేసుకుంటా ఉంటాడు. మెషిన్స్ అన్ని చేస్తాయి, కాయలు అయ్యే వస్తాయి, సాగ్రిగేట్ అదే చేస్తుంది. So that it can detect angle from that. Angle check to height possible from that. అంతే కదా రాసుకుంటాను. అంటే బ్యాక్ జస్ట్ ఓకే ఆ బయట వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రోబోని తయారు చేయాలంటే ఎన్ని అల్గరిథమ్స్ రాయాలి, ఆ సెన్సిటివ్నెస్ సెన్సార్ కాంబినేషన్ వాడాలి కదా. Any questions? There is no sector specific. Everywhere we can use. That much I can say. Okay, thank you. Good evening to everyone. I thank the Chandru Samsivara Garu. He has invited me. I am Chantamurthy, founder of Children's Space Club of India. We are working for space education program for school children and for university students more than 2 decades. We have deputed children, 7,000 children to visit Sriharikota. And some children went to the NASA also in 2011 and 12 and 13. And 2018, 2 children went to the Yuri Gagarin satellite workshop, Moscow. So, space science is a very fascinating area where we inculcate scientific temperament and enthusiasm in children. So, children have more curiosity than college students. పిల్లలు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఏమవుతుందంటే రాను తగ్గుతా పోతుంది. హై స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు నో క్వశ్చన్స్. ఎన్నిసార్లు మేము అడుగుతున్న క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, ఒకరిద్దరు మాట్లాడుతారు. కానీ చిన్నపిల్లలు అడగండి, దే విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్ కానీ వైట్ పేపర్ కానీ ఓపెన్ మైండెడ్ కానీ దే పుట్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. వీ వర్క్ ఇన్ రూరల్ ఏరియా అండ్ ఆల్సో ఇన్ మెట్రోపాలిటన్ సిటీ. హైదరాబాద్ లో వర్క్ చేస్తాం, సిబిఐటిలో, సిఎంఆర్ లో, ఆల్ బిగ్ యూనివర్సిటీస్, టాప్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వి వర్క్ ఆన్ స్పేస్ సైన్స్. చంద్ర సంవత్సరాలు కూడా చాలా సార్లు మాతో కలిసి వర్క్ చేశారు. సార్ ఆల్సో చాలా స్కూల్స్ కి వచ్చారు సార్ కూడా. అంటే ఆ అంతరిక్ష విజ్ఞానం అనేది అనంతమైన విజ్ఞానం.
అది అంతుపట్టినటువంటి రహస్యాలు ఈ రోజు కూడా మనకు అర్థం కానటువంటి విజ్ఞానం ఏంటంటే అంతరిక్ష విజ్ఞానం. ఇప్పుడు ఏఏ టెక్నాలజీ ద్వారా ఇంకా రకరకాలుగా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ వందనాలు తెలుసు. Share a few words. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు ఫ్రమ్ దిస్ సెంటర్? వాట్ ఈస్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? ఓషనోగ్రఫీ మనకి చాలా వరకు మనకి సీ లెవెల్ ఏమన్నా కొంచెం రీసెర్చ్ జరుగుతుంది. ఓషనోగ్రఫీలో కూడా ఏ మనకి టూల్స్ ఉన్నాయి There are oceanography are used. జరుగుతుంది. Yeah. Government of India itself is implementing. Government of India itself is implementing. So even One of my friend is doing research in oceanography regarding using AI. That's why. that's what a lot of research is happening. ఎందుకంటే down the sea there are a lot of minerals, right? Lot of natural resources. How to capture all those things? That is very important. Already government started trading in ఎక్కడ ఫిష్ చేయొచ్చు అనేది గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. లాట్ ఆఫ్ ఫిష్ ఎక్కడ ఉంది? అదే ఐడియా ఉంది సార్. They will give the coordinates, longitude, latitude. That is across anywhere constant, right? Even on the sea itself, they can go and stay there and put the net and get the fishes. అంతేనా శ్రీనివాస్ గారు? మీరు ల్యాండ్ రికార్డ్స్ విషయంలో రికార్డ్స్, ప్రాపర్టీస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ దాంట్లో ఎవరైనా వాడుతున్నారా ఆల్రెడీ? అంటే ఆయన గమనించట్లేదు, చాలా వాడుతున్నారు. వాడుతున్నారు సరేనా? So I request you to share a few words and your experience as a professional in different sectors. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్. బాగా వేడిగా ఉంది, చెమట పడుతుంది, విసిగేస్తుంది, అయినా కానీ తప్పదు. అనుకోకుండా ఇవాళ అందరికీ ఖాళీ ఉంది, వాళ్ళు వస్తామన్నారు కాబట్టి మనం ఇవాళ పెట్టుకోవాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ముందుగా మా శ్రీనివాస్ గారు మాట్లాడారు. హిజ్ రైల్వే ఎక్స్పీరియన్స్, ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఆర్డినరీలీ ఏం చేస్తారు, ఏఐ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వెంకటేశ్వర్లు గారు, కోటూరి గారు, వాళ్ళ కంపెనీలో ఇంతకుముందు ట్రెడిషనల్ టెక్నిక్స్ లో నేను ఒక డెవలపర్ అనుకుంటే, నేను కోడ్ చేయటం నాకు తెలుసు అనుకుంటే, ఏదో సి లాంగ్వేజ్ లోనో C++ లోనో ఇంకోటో ఒక 5-6 ఒక టీం అనుకుంటే ఒక 4-5 నెలల్లో ఒక చిన్న పాటి అప్లికేషన్ చేయగలిగేవాడు. ఇవాళ ఏఐ టూల్స్ వాడుకుని, ఏఐ టూల్స్ సహాయంతో మనం చేయాల్సిన కోడింగ్ పని తగ్గించుకుంటూ మనం లాజిక్ వరకు పనిచేస్తున్నాము. మనం దీన్ని ఏం చేయాలో చెప్తే అది చేసి పెట్టే టూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ కోడింగ్ తగ్గిపోయింది. కాబట్టి ఆ 6 నెలల్లోది 90 రోజులకు వచ్చింది, 90 రోజుల్లోది 2 నెలల్లోకి వచ్చింది, నెలలోది రోజుల్లోకి వచ్చేసింది. యాక్చువల్గా కోడ్ చేసి మీరు డెవలప్ చేయాల్సిన పని తగ్గిపోతుంది అనేది ఒక ఛాలెంజ్ ఆయన అబ్జర్వేషన్ లో మనకు అర్థమవుతుంది. తర్వాత డాక్టర్ రాజు గారు ఏం చెప్పారు, విత్ హిజ్ వైడ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ మెనీ సెక్టర్స్, మీరు ఏ టూల్స్ నేర్చుకున్నా, ఏఐ నేర్చుకున్నా, ఇంకోటి నేర్చుకున్నా కానీ అన్నిటికంటే మోర్ క్రిటికల్ ఆస్పెక్ట్ ఈస్ లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ మనకు ఉండాలి. దాన్ని అయితే మెషిన్ రిప్లేస్ చేసే పరిస్థితి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఆఫ్ నౌ, హోప్ఫుల్లీ ఫర్ సమ్ మోర్ టైమ్, ఇట్ కెనాట్ రిప్లేస్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్కడ? లాజిక్ విషయంలో, క్రియేటివిటీ విషయంలో, ఇంటీరియర్ డెకరేషన్ లో అది ఏమైనా చూపించవచ్చు, బట్ నీకున్న క్రియేటివిటీ ఎలిమెంట్ నాకు చూపించలేదు. అది తనకు తెలిసిన కాంబినేషన్స్ నీకు చూపిస్తుంది. బట్ ఆ కాంబినేషన్స్ ఎవరు చేశారు? నీలాంటి వాళ్ళు విజువలైజ్ చేసుకుంటూ, కాంపోనెంట్స్ డిజైన్ చేస్తూ, ఇక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ ద్వారా ఎలా అయితే ఎలా ఉంటుంది, అలా అయితే ఎలా ఉంటుంది టూల్స్ చేశారు. సో బిహైండ్ దట్ దెర్ ఈస్ అన్ యాక్చువల్ పర్సన్, యాక్చువల్ జీనియస్ ఆర్కిటెక్ట్ హూ నోస్ హౌ టు డూ ఇంటీరియర్ వర్క్. అంతేనా? ఇదంతా మనకు ఇప్పుడు ఏమర్థవుతుంది. అలాగే మనకి శాంతమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, ఆయన బికాస్ హీ వర్క్స్ విత్ లాట్ ఆఫ్ చిల్డ్రన్, హై స్కూల్ చిల్డ్రన్, ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ అక్రాస్ ద నేషన్, వాళ్ళు స్పేస్ సైన్సెస్ లో ఎక్కువగా డిస్కషన్స్ పెట్టుకుంటారు. స్పేస్ సైన్సెస్ అంటే ఏంటి, మన సోలార్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఎర్త్ ఏం జరుగుతుంది, స్టార్స్ అంటే ఏంటి, స్టార్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, మరి గెలాక్సీ అంటే ఏంటి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఒక గెలాక్సీలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కిడ్స్ కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. కిడ్స్ ఏముంది, మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మనం మొహమాట పడతాం, వాళ్ళైతే దందాన్ని అడుగుతారు.
ఎంతమంది సూర్యులు ఉంటే ఎంతమంది ఇన్ని స్టార్స్ ఉంటే ఒక గెలాక్సీ అవుద్ది. దానికి ఏదో పెద్ద నంబర్ చెప్తాం మనం, 400 బిలియన్ అంటాం. బిలియన్ అంటే ఎంత, 400 బిలియన్ అంటే ఎంత, అన్ని స్టార్స్ ఒక గుంపుగా ఉంటే దాన్ని ఒక గెలాక్సీ అన్నారు. మరి ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ 100 to 400 బిలియన్ ఉన్నాయని చెప్తున్నాం. అంటే 400 బిలియన్ గెలాక్సీస్ లో ఒక్కొక్క దాంట్లో 400 కాడికి అసలు ఎన్ని ఉన్నాయి? అనంతం కదా. ఈ అనంతం అనే విజువలైజేషన్ కూడా మనకి సరిపోదు. ఆ నంబర్స్ కూడా మనం విజువలైజ్ చేయలేం, అన్ని ఉన్నాయి. సరే, అదంతా వాళ్ళ పని. వాళ్ళు దే వర్క్ లాట్ ఆఫ్ కిడ్స్ అండ్ స్కూల్స్. నేను కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను. చాలా బ్యూటిఫుల్ డిస్కషన్స్ జరుగుతాయి. మీరు కూడా శాంతమూర్తి గారితో మాట్లాడి చిల్డ్రన్స్ ఆ పేరు అలా ఉంది, చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్ అని ఉంది పేరు. బట్ దాంట్లో మీకు ఐఐటి ప్రొఫెసర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, స్పేస్ సైంటిస్ట్ ఉన్నారు, అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అవి ఆన్లైన్ జరుగుతుంటాయి కాబట్టి మీరు కూడా డెఫినెట్లీ యూ షుడ్ పార్టిసిపేట్. అక్కడ కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి మనకి. ఇదంతా అయిన తర్వాత నాకేం అర్థమవుతుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అనదర్ టూల్. తెర మీదకి వచ్చినటువంటి ఇంకొక టూల్. ఒకప్పుడు మనకి మెకానికల్ టైప్ రైటర్, బహుశా ఇక్కడ ఉన్న మీకు చాలా మంది తెలియదు. శ్రీనివాస్ గారికి తెలుసు, నాకు తెలుసు, మాలాంటి వాళ్ళకి 50+ 60+ వాళ్ళకి తెలుసు. టైప్ చేసి ASDF అని కొట్టి ఇలా లాగేవాళ్ళం. అప్పట్లో 10th క్లాస్ వరకు చదువుకుంటే నువ్వు టైప్ నేర్చుకోరా, ఎందుకన్నా ఉపయోగపడుతుంది అనేవాడు. మీకు ఏ జాబ్ రావాలన్నా, మీరు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఇంకోటైనా ముందు టైప్ నేర్చుకోమనేవాడు. ఎందుకని? దట్ గివ్స్ యూ సమ్ స్ట్రక్చర్ టు యువర్ థింకింగ్. మన థింకింగ్ కి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది టైపింగ్ అనేది. టైపింగ్ అనేది ఏదో టైపిస్ట్ జాబ్ చేస్తేనే కాదు. ఆ తర్వాత ఏం చేసాం మనం? కంప్యూటర్స్ వచ్చినాయి, కీబోర్డ్ నేర్చుకోమన్నాం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఏదో ఒక బండిల్ నేర్చుకోమన్నాం. దానివల్ల మనం హ్యాండ్ రిటన్ నోట్స్ ని కొద్దిగా ఈజీగా చేసుకోవచ్చు, స్పెల్ చెక్ చేసుకోవచ్చు, నీట్ గా ఫార్మాట్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు. ఇవన్నీ చెప్పాం. ఈమెయిల్ వచ్చింది, అది వాడుకున్నాం. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, వరల్డ్ వైడ్ వెబ్ అంటున్నారు, ఇది వాడుకున్నాం. అన్ని వాడుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చాం. దీని వెనక చాలా టెక్నాలజీస్, చాలా కాలంగా పనిచేస్తున్న టెక్నాలజీస్, చాలా స్మార్ట్ గా పనిచేస్తున్న టెక్నాలజీస్ అన్నిటినీ మీరు పక్కకు తీసి అసలు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అంటే యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళకి ఏదో తెర మీదకి వచ్చిందని మనం అనుకోకూడదు. దీని బిట్స్ అండ్ పీసెస్ ఆల్రెడీ గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. మనం ఈమెయిల్ వాడిన రోజు నుంచి పనిచేస్తున్నాయి, మనం ఫోటోగ్రాఫ్స్ ని ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు పనిచేస్తున్నాయి. ఇప్పుడు చాలా పొలిటికల్ పార్టీస్ ఇండియాలో మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగారు అనుకోండి, మీ ఫోన్ నంబర్ అడగరు, మీ అడ్రస్ అడగరు, మీరు ఇచ్చినా తీసుకోరు. కానీ మీ మెయిల్ కి కానీ మీ వాట్సాప్ కానీ ఆ ఫోటో వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? మీరు తెలుగుదేశం పార్టీలో మెంబర్ అన్నారు కాబట్టి మీ ఫోటో అక్కడ ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్ లో ఉంది కాబట్టి, ఇవాళ వచ్చి మీరు ఫోటో దిగారు కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసి మీ ఫోన్ నంబర్ కూడా నాకు తెలుసు కాబట్టి మీ వాట్సాప్ కి ఆ ఫోటో వచ్చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 15 కోట్ల మంది మెంబర్స్ ఉంటే 15 కోట్ల మంది ఏదన్నా మీటింగ్ లో ఎక్కడన్నా కనపడితే వాళ్ళ ఫోటోలు వాళ్ళకి పంపించగలరు. జనసేన పార్టీ అయినా అంతే. ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఆన్ ద అదర్ సైడ్ క్రైమ్ ఫైటింగ్ లో లాయర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఈ రోడ్డు మీద ఎంతమంది వచ్చి వెళ్ళారో, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో ఈ సీసీ కెమెరాలు తీస్తానే ఉన్నాయి. ఒకప్పుడు అనుమానం వస్తే ఆ సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకుని మనం మొత్తం రివ్యూ చేయాల్సి వచ్చేది. ఇవాళ అది అవసరం లేదు. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఇవన్నీ డిజిటల్ గా కంట్రోల్ రూమ్ లో ఉంటున్నాయి. ఈ మొత్తం ఉన్న టేప్ లో లాస్ట్ 24 hours లో చందు సాంబశివరావు ముఖం ఎక్కడెక్కడ కనపడిందో తీయమంటే అక్కడక్కడ తెప్పేస్తుంది. ఏ లొకేషన్స్ లో కనపడింది? ఇక్కడ జేకేసీ కాలేజ్ రోడ్ లో కనపడ్డాడు, లేదంటే పలానా శంకర్ విలాస్ సెంటర్ లో 5 సెంటర్స్ లో కనపడ్డాడు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, కొట్టుకోవడం ఎక్కడ జరిగింది, ఆయన ఎక్కడ సస్పెక్ట్ చేస్తున్నాం? మనం ఆర్టీఓ రోడ్ లో సస్పెక్ట్ చేస్తున్నాం. ఆర్టీఓ రోడ్ లో ఎన్ని గంటలకి ఎక్కడెక్కడ కనపడిందో ఈ ఫేస్ ఐడెంటిఫై చేయమంటారు, చేసేస్తుంది. చేసిన తర్వాత నేను లేను, తెనాల్లో ఉన్నానంటున్నాను, ఈ పిక్చర్ ఏమనో నన్ను ఆర్టీఓ రోడ్ లో చూపిస్తాను. క్రైమ్ ఫైటింగ్ లో ఇవాళ పోలీసు వాళ్ళు వాడుతున్న టెక్నాలజీస్ అన్ని కూడా మనకి వాళ్ళు చెప్పకపోయినా దే ఆర్ ఆర్టిఫిషియల్లీ ఎనేబుల్డ్ అనమాట. ఆర్టిఫిషియల్ నాలెడ్జ్ తోటి పనిచేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తున్నాయి.
క్రైమ్స్ లాస్ట్ కొన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరిగిన క్రైమ్స్ బయటపడింది. ఇప్పుడు వస్తున్నాయి. నేను అక్కడ లేను అని అలబీ ఎవరైతే క్లెయిమ్ చేశారో ఆ అలబీ పర్సన్ నువ్వు అక్కడ కాదు ఇక్కడ ఉన్నామని వేరే వేరే కోఆర్డినేట్స్ ద్వారా వేరే వేరే సోర్సెస్ ద్వారా మీరు వాడిన ఫోన్స్ ద్వారా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గానీ మన ఫోన్ లొకేషన్ ని చెప్పగలుగుతున్నంత టెక్నాలజీస్ మన ఫోనుల్లో కూడా అమర్చారు వాళ్ళు. అది మనకు తెలియదు అంతే. నార్మల్ గా మనం పిచ్చి పనులు చేయం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. పిచ్చి పనులు చేసేవాళ్ళు రోజుకు ఒక ఫోన్ అందుకే మారుస్తారు. వాళ్ళ నంబర్లు ఇవాళ నంబర్ రేపు ఉండదు, రేపు నంబర్ ఎల్లుండి ఉండదు, ఈ ఫోన్ రేపు ఉండదు, రేపు ఫోన్ ఎల్లుండి ఉండదు. ఎందుకంటే దే నో ఈ క్రైమ్ ఫైటింగ్ లో ఇది చాలా అవసరము, ఇది చాలా వాచ్ చేస్తున్నారు అని. సరే, ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే జరుగుతుందని మనం ఒక బ్రాండ్ చేసాం. ఇందాక ఆమె ఒక క్వశ్చన్ అడిగింది, మరి వ్యవసాయానికి మాకు ఏంటండి, మేమేం టెక్నాలజిస్టులు కాదు కదా, మాదంతా వ్యవసాయం బయాలజీ మాకు కూడా వేరు కదా అని. నో, ఐ థింక్ యూ యూజ్ మోర్ టెక్నాలజీ దాన్ ఎనీ అదర్ ఫీల్డ్ నా ఉద్దేశం. ఎందుకని మీరు సాయిల్ టెస్ట్ జరిగిన తర్వాత నుంచి ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ రూపంలో మీ దగ్గర డేటా అంతా ఉంది. ఇప్పుడు చందు సాంసర్ అనేవాడు నా ఎకరం భూమిలో నా సాయిల్ టెస్ట్ ను బట్టి ఈ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ లో ఏ విత్తనాలు వేయాలో మీరు నాకు మెసేజ్ పంపొచ్చు. ఆ విత్తనాలు ఏ షాప్ లో దొరుకుతాయో మెసేజ్ పంపొచ్చు. ఆ షాపులు ఎన్ని షాపులు ఉన్నాయో పంపొచ్చు. ఆ షాపుల్లో ఏ షాప్ లో ధర తక్కువగా ఉందో చెప్పొచ్చు నాకు. ఆ షాపుల్లో ఏ షాప్ నుంచి అడిగితే మా ఇంటికి వచ్చి రేపు డెలివరీ చేస్తాడో బ్లింకిట్ లాగా చెప్పొచ్చు మీరు నాకు. ఇదన్నీ చెప్పేంత టెక్నాలజీ మీ దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఆ విత్తనాలు నాటుతాను. ఎంత పర్సంటేజ్ మొక్కలు మొలవలేదో మీరు చెప్తున్నారు. ఆ మొక్కలకి నష్టపరిహారం మీరు ఇస్తున్నారు. మోర్ దాన్ 10% అయితే విత్తనాల కంపెనీ నాకు ఇవ్వాలని లా ఉంది, అది ఇస్తున్నారు. అది ఇస్తున్నారంటే మీరు చేయట్లా, కానీ టెక్నాలజీ డెవలప్ చేశారు. టెక్నాలజీ ఈజ్ అహెడ్ ఆఫ్ యాక్చువల్ పాలసీ. కాబట్టి మీరు మొక్కల విషయంలో చేస్తున్నారు, దాని హెల్త్ విషయంలో చేస్తున్నారు, అది ఎంతవరకు ఫ్రూటింగ్ ఉందో చేస్తున్నారు, తర్వాత అది ఎప్పుడు హార్వెస్టింగ్ వచ్చేది చేస్తున్నారు, హార్వెస్టింగ్ వస్తే ఎలాంటి ఎక్విప్మెంట్ వాడుకోవచ్చో, టు మినిమైజ్ లేబర్, హ్యూమన్ లేబర్, టు మ్యాక్సిమైజ్ ఈల్డ్ ఎలా చేయొచ్చో చెప్తున్నారు. దాన్ని గ్రేడ్ చేస్తున్నారు, దాన్ని స్టోర్ చేస్తున్నారు, దాన్ని సప్లై చైన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీరు ఎక్కడికో అస్సాం దాకా పంపిస్తున్నారు. మనకి రోడ్డు మీద కనపడుతున్న చిన్న లైచీ అని వస్తున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీహార్ నుంచి, అస్సాం నుంచి థర్డ్ డే ఇక్కడికి వస్తున్నాయి. ఒకప్పుడు రాగలిగేవి కాదు. ఇవాళ మన చక్కెరకేళీలు మన లంకల నుంచి మళ్ళీ అస్సాంకి వెళ్ళాలంటే అయ్యే పని కాదు. అవి గుంటూరు వచ్చేసరికి పాడైపోతుంది. ఇప్పుడు మీరు అగ్రికల్చరల్ సైంటిస్ట్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ థింగ్స్ టు సేవ్ ఇట్, అండ్ టెక్నాలజీస్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ థింగ్స్ టు మ్యాప్ దెమ్. ఏ లంకలో ఎంత పండుతుందో, ఏ ఊర్లో ఎంత డిమాండ్ ఉందో, అక్కడికి వెళ్ళాలంటే సప్లై చైన్ లో ఏ ట్రాక్ లో, ఏ ట్రైన్ లో, ఏ గూడ్స్ చైన్ నెట్వర్క్ లో, లేదా ఏ రోడ్ నెట్వర్క్ లో, ఏ ఎయిర్ నెట్వర్క్ లో తీసుకెళ్తే థర్డ్ డే మీరు అక్కడికి ఇస్తారో చెప్తున్నారు వాళ్ళు. బాగుందా? ఇదంతా జరిగిపోతుంది, మనకు తెలియకుండానే చాలా జరిగిపోతుంది. యాజ్ యూజర్స్ వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాలనేది ఒకటి, అంటే యూజర్ గా నేర్చుకోవాలనేది ఒకటి, మనం అలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేది రెండోది. మనం యూజర్ గా అంటే ఏంటి? నాకు ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని నాకు లేదు, నేను పైథాన్ నేర్చుకోను, నేను ఆల్రెడీ లా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ డాక్యుమెంటేషన్స్ తో పనిచేస్తున్నాను, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ విషయంలో పనిచేస్తున్నాను, 30 years డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, గొలుసు కట్టు రాతలు ఉన్నాయి, అది నాకు చదవడానికి కుదరట్లేదు, ఒక్కొక్కటి గంటలు రోజులు పడుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ డెవలప్ చేశారు. మీరు ఈ మొత్తం ఈ 50 పేజీలు, 100 పేజీలు, 500 పేజీలు కట్ట ఫీడ్ చేస్తే మీకు గత 30-40 సంవత్సరాల్లో ఎన్ని చేతులు మారిందో, ఎన్నిసార్లు దీన్ని రిజిస్టర్ చేశారో, ఎన్నిసార్లు పార్టిషన్ చేశారో, ఎన్నిసార్లు ఎవరెవరి చేతుల్లో ఉందో, ఎవరి దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎంత ఏరియా ఉందో, ఎంత ఏరియా కబ్జా అయిందో, ఇప్పుడు ఎవరున్నారో మొత్తం చెప్పేస్తుంది. కాబట్టి ఏంటి, మీరు కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా కోఆర్డినేట్స్ తో సహా మీరు బ్యూటిఫుల్ గా రిజిస్టర్ చేసుకుని మళ్ళీ డౌట్స్ లేకుండా బయటకు రావచ్చు. ఇదంతా కూడా థ్యాంక్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడన్నా ఒక బాక్స్ లో ఉందా? బాక్స్ లో లేదు. మీకు పైనుంచి సాటిలైట్ డేటా ఉంది, తర్వాత భూభారతి కింద మ్యాప్ చేశారు, ల్యాండ్ టైటిలింగ్ కింద మ్యాప్ చేశారు,
ఫలానా 4 points లోది సామా శ్రీనివాసరావు గారు ల్యాండ్ అని చెప్పారు. దీనికి పాత రికార్డు లింక్ అయి ఉంది, దానికి పాత రికార్డు లింక్ అయి ఉంది, దానికి పాత రికార్డు లింక్ అయి ఉంది. వీటన్నిటిని నేను సేకరించి మన ల్యాప్టాప్ లో ఉన్న, మన రూమ్ లో ఉన్న ఒక కంప్యూటరు అది తెచ్చుకుని ఇది తెచ్చుకుని ఇది తెచ్చుకుని అన్ని తెచ్చుకుని ఫైనల్ గా మీకు ఒక సమాధానం మాత్రం చెప్పగలుగుతున్నాయి. అక్కడి నుంచి తెచ్చుకోవడానికి అంటున్నామే. దాన్ని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సర్వర్ తో నేను యాక్సెస్ చేయాలంటే వాళ్ళ ఏపీఐ నేను తెచ్చుకోవాలి, వాళ్ళ ఏపీఐ తెచ్చుకోవాలి, వీళ్ళ ఏపీఐ తెచ్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, మీరు డెవలపర్స్ అవుతున్నారనమాట. అలాంటి సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారు. రెడీ అయిన సిస్టమ్ ను వాడుకోవటం ఒక పద్ధతి, రెడీ చేయటానికి మీరేం నేర్చుకోవటం రెండో పద్ధతి. జనరల్ గా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్సెస్ నేర్చుకున్న వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఏం జాబ్ కావాలని కోరుకుంటున్నారు ఇవాళ? ఏదో నాకు ఐటీలో జాబ్ కావాలంటున్నారు. ఐటీలో ఏం జరుగుతుంది? ఇదే కదా, ఇలాంటి పనులే జరుగుతుంది. మరి ఇలాంటి పనుల్లో మనకి జాబ్ రావాలంటే ఇలాంటి పనులు చేయటం మనకు తెలియాలి కదా. కనీసంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి కదా, ఏపీ అంటే ఏంటో తెలియాలి కదా, ఇంటిగ్రేట్ చేయటం అంటే ఏంటో తెలియాలి కదా, ఒక అప్లికేషన్ అంటే ఏంటో తెలియాలి కదా. ఈ అప్లికేషన్ మన రూమ్ లో పెడదామా, మన సర్వర్ లో పెడదామా, మన ఆఫీస్ లో పెడదామా, అమెజాన్ లో పెడదామా, ఇండియాలో పెడదామా, అమెరికాలో పెడదామా, 100 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లకి మనకు కొంత అవగాహన ఉంటే మనల్ని డెవలపర్ అంటారు. ఇవన్నీ బాగా చేస్తే ఇప్పుడు ఆయన వెళ్ళాడు అనుకోండి అమెరికా, ఒక $500,000 ఆయనకి శాలరీ ఇస్తారు. అంటే ఏ వారానికి ఆ వారం 10 లక్షలు 15 లక్షలు ఆయన చేతికిస్తారు. మనం ఏమనుకుంటున్నాం, అది చాలా కష్టం కాబట్టి నేను అది చేయను, నేను ఇంకోటి ఏదో చేయాలంటున్నాం అనుకోండి. ఆ ఇంకోటి ఏంటి మరి? ఆ ఇంకోటి దగ్గర కూడా ఇదే అడ్డం వస్తుంది. మీరు ఎటు వెళ్ళినా ఇదే అడ్డం వస్తుంది. మీరు ఏ సైన్స్ చదువుకున్నా, ఏ ఇంజనీరింగ్ చేసినా, నిజంగా మీరు ఫీల్డ్లోకి వచ్చి నేను మీడియాలో పనిచేయాలంటే ఏఐ తెలుసా అంటున్నారు, నేను లా చేస్తానంటే అంటే మీకు ఏఐ తెలియాలంటున్నారు, నేను కోర్టులో జడ్జి అవ్వాలంటే మీకు ఏఐ తెలియాలంటున్నారు, నేను డాక్యుమెంట్ రైటర్ అవ్వాలంటే అంటే మీకు ఏఐ తెలుసా అంటున్నారు, మీరు రిజిస్ట్రార్ అవ్వాలంటే ఏఐ తెలుసా అంటున్నారు. అంటే ఇట్ ఈస్ టచింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మన ఇండియాలోనే కాదు, ఇంకా మిగతా దేశాల్లో ఇంకొద్దిగా మనకంటే ముందున్నారు. మీకు అమెరికాలో ఇలాంటి జాబ్స్ రావాలంటే ఇంకొద్దిగా ఫాస్ట్ గా, త్వరగా, బాగా ఎక్కువ నేర్చుకుంటే మేబీ యూ విల్ బి ఎలిజిబుల్ టు గో దేర్ ఆల్సో. తప్పేం కాదు. మరి ఇప్పుడు మేము ఎవరు అండి, చిన్నమ్మంది, మీ పేరేంటమ్మా? షీ జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. ఇప్పుడు ఆమెకేంటి, మీరు బాగా పెద్ద సినిమా చూపిస్తున్నారండి, మరి నేనేమో ఇంటర్మీడియట్ చేశాను, ఇప్పుడు వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ? మీకు ఈ సెంటర్లో మిమ్మల్ని ఎంట్రీ పాయింట్ గా పెట్టుకున్నారమ్మా. మీకోసమే ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయిపోయింది, లేదా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను, నేను బీకామ్ చేస్తున్నాను, బిఎస్సి చేస్తున్నాను, ఇంకోటి ఏదో చేస్తున్నాను, సిఏ చేస్తున్నాను, ఫార్మసీ చేస్తున్నాను, మేము ఏం చేయాలి అన్నప్పుడు మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది, ఫండమెంటల్స్, బేసిక్స్, బిగినింగ్ క్లాస్ చెప్తారు. దాంట్లో వీటన్నిటిని ఒక పద్ధతిలో మీకు చూపిస్తారు. ఇలా జరుగుతుంది. ప్రోగ్రామింగ్ అంటే ఇది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో పైథాన్కి ఎక్కువ పాపులారిటీ ఉంది. కాబట్టి మనం పైథాన్ నేర్చుకుందాం. పైథాన్ దగ్గర అంతా మనమే చేయాల్సిన అవసరం లేకుండా ఆయన చేసింది వాడుకోవటం తెలియాలి. ప్రపంచంలో అందరూ చేస్తున్నది మనం వాడుకోవటం తెలియాలి. సో అవన్నీ నేర్పిస్తారు. మీకు ప్యాకేజెస్ అంటారు, మాడ్యూల్స్ అంటారు, ఏంటేంటో అంటారు, నేర్పిస్తారు. ఒక 3 నెలలు 4 నెలల్లో మీకు ఫండమెంటల్ ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీకు ఒక ప్రాబ్లం, మీకు ఒక నిజమైన ప్రాబ్లం ఉంటే ఆ నిజమైన ప్రాబ్లంని సాల్వ్ చేయటం అంటే ఏంటో నెక్స్ట్ కోర్సులో నేర్పిస్తారు. నేను ఆల్రెడీ బీటెక్ అయిపోయిందండి, నా క్యాంపస్ ఇంటర్వ్యూలో కొద్దిగా మిస్ అయింది, నాకు ఇప్పుడు జాబ్ రావాలి అంటే మీకు ఆల్రెడీ పైథాన్ కొంత తెలిసి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదో, డేటా సైన్సెస్ మీదో, ఇంకోటో ఏదో నేర్చుకున్నారు మీరు, మెషిన్ లెర్నింగ్ మీదో. వాటన్నిటిని ఒక చోటకు పోగు చేసి ఒక ప్రాజెక్ట్ రూపంలో వాటన్నిటిని వాడి మీ చేత ప్రాజెక్ట్ చేయించి, లేదా ఏదో ఒక కంపెనీతో అటాచ్ చేసి వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ లో మీరు పనిచేసేలాగా చేసి ఇంటర్న్ గా మిమ్మల్ని ఒక 3 నెలల్లోనో 4 నెలల్లోనో ఇంటర్వ్యూకి ప్రజెంట్ చేశారనుకోండి, దెన్ యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ టు ఫేస్ ఇట్.
ఇందాక డాక్టర్ రాజు గారు అంటున్నారే, మన దగ్గర చేసిన పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేస్తున్న మేనేజర్ కంటే ఫాస్ట్ ఉన్నారండి. అప్పుడు వాళ్ళు కూడా ముచ్చట పడతారు కదా, ఈ అమ్మాయికో ఈ అబ్బాయికో మనకంటే బాగా తెలుసు, మనకు కావాల్సింది వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దే వెల్కమ్ యూ ఆన్ బోర్డ్, జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. సో జాబ్ రావటం అనేది మనకి డిగ్రీలో మార్కుల మీదే ఆధారపడి ఉండదు. డిగ్రీలో మార్కులు మన నాలెడ్జ్, ఆ నాలెడ్జ్తో నువ్వేం చేయగలవు అనేది ఇదిగో ఈ అడిషనల్ ట్రైనింగ్ లో మనం కూర్చోవాలి. మీకు మీ కాలేజీలో చెప్పుంటారు కొంత, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ వేస్ట్, అదంతా ఉంది మీ దగ్గర, దాన్ని కూడా ఇక్కడికి తీసుకురండి. దాన్ని ఇంకొద్దిగా మనం పాలిష్ చేసి ఒక ట్రాక్ ఎక్కిస్తే మీరు ఒక ప్రాజెక్ట్ చేసే స్థాయికి వస్తే, మీరు ఇండివిజువల్ గా మీరు ఒక విషయం మీద ఆలోచించి, ఒక డిజైన్ అంటే ఏంటి, ఒక ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయి, ఇదంతా మీరు నేర్చుకుంటూ మీరు ఒక కొత్త అప్లికేషన్ డెవలప్ చేయడానికి రెడీగా ఉండాలి. దాంట్లో పని చేయడానికి కొత్త అప్లికేషన్ మనం కనిపెట్టేది ఏమి ఉండదు. ఎవరికో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఆ అడిగింది మీ కంపెనీ వాళ్ళు చేస్తారు, ఆ మీ కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో మీరు ఒక డెవలపర్. అలా బాగుంటుందా? అలా చేస్తే బాగుంటుందా? ఇందులో ఇది నాకు అవసరం లేదని ఎవరికి లేదు. మా అమ్మకి అవసరమే, మా నాయనమ్మకు కూడా అవసరమే. ఎస్టర్డే మా నాయనమ్మకు కూడా నేను చెప్పొచ్చా, నీకు కూడా ఇది అవసరమేనని. ఆమె ఏమనుకుంటుంది, ఈ ఫోన్ ఉంది, అదేదో చూపిస్తే అదే చూస్తున్నాను, నేను అనుకున్నది నేను చూడలేకపోతున్నాను అంటుంది. అప్పుడు ఆమె మైక్ మీద నొక్కి మా మనవడ ఫోటోలు చూపించని నేర్పించా. ఆ మనవడ ఫోటోలు వచ్చినాయి ఆమెకి, వాళ్ళ ముది మనవడ ఫోటోలు వచ్చినాయి. హ్యాపీనా కదా? షీఈ్ ఎ పవర్ యూజర్ నౌ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి చేస్తుంది. 95 ఏళ్ళు, సరిగా కనపడదు కాబట్టి ఆమె మాట్లాడగలదు అంతే, టైప్ చేయలేదు. వీళ్ళందరికీ చక్కగా ఉన్నాయి కదా టూల్స్. అది మనకు అవసరం లేదా? అవసరమే కదా. మీరు వ్యాపారం చేయాలన్నా అవసరమే, మీరు ఉద్యోగం చేయాలన్నా అవసరమే, మీరు డెవలపర్ కావాలన్నా అవసరమే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డొమైన్, నేను ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్నాను అనేది అంత ఇంపార్టెంట్ కాదు. నేను ఏ ఫీల్డ్ లో పనిచేసినా నాకు ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఉద్యోగాల కోసం వాళ్ళకి కొద్దిగా తొందర ఉంటుంది. మిగతా వాళ్ళు వెనక ముందుగా క్యాచప్ అవుతారు. మిగతా వాళ్ళు అవసరాన్ని బట్టి వస్తారు. మాకు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు వెంటనే యూ షుడ్ టాక్ టు ద సెంటర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడుందో చూడండి, మీకు పనికొచ్చే ప్రోగ్రామ్ ఏదో చూసుకోండి. మీరు అమీర్పేట వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, చెన్నై వెళ్ళి, హాస్టల్స్ లో ఉండి తిరిగి బస్సులని అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే మన మధ్యకే వీళ్ళందరూ వస్తారు. ఈ ఎక్స్పర్ట్స్ అందరూ ప్రతి వారం మీకు 1 రోజు 2 రోజులు మీకు కనిపిస్తారు. వీళ్ళకి తోడు ఇంకా చాలా మంది ఉన్నారు, 10-15 మంది ఉన్నారు. ఇవాళ ఒక ఆయన వచ్చి మీకు డిజైన్ గురించి చెప్పాడు అనుకోండి, ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేస్తాం. ఇంకొక ఆయన వచ్చి కోడింగ్ టూల్స్ మీద చెప్తాడు, 2 రోజులు ప్రాక్టీస్ చేద్దాం. ఇంకోటి ఏదో చెప్తారు. అలా 3-4 నెలల్లో మీకు ఎండ్ టు ఎండ్ ఒక ప్రాబ్లం మీద, ఒక ప్రాజెక్ట్ మీద అవగాహన కల్పించడం. సూడో కోడ్ అని వాడాడు డాక్టర్ రాజు గారు. అంటే ఏంటి, ఆయన నాకు ఏమండి సాంబశివరావు గారు, మా దగ్గర కట్టల డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్టాంప్ పేపర్లు ఉన్నాయి, వీటిని మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని వస్తాడు ఆయన. ఆయన భాష అంతవరకే ఉంటది. ఎందుకని, అది ఆయన సమస్య. ఆ సమస్యని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓహో, ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే వాటిని స్కాన్ చేస్తే వాటిని ఐసీఆర్ ద్వారానో ఇంకో టెక్నాలజీ ద్వారానో మనం మంచి ఫాంట్స్ వాడి మంచి టెక్స్ట్ తోటి దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగితే, ముందు ట్రాన్స్పోజ్ చేయాలి. ఆ గొలుసు కట్టులో నుంచి మనం విడక్షరాలు రాసి అసలు మనకు చదవటానికి వీలయ్యేటట్టు తయారు చేయాలి. ఇదంతా అయిన తర్వాత ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యాకేజ్ ని వాడుకుని ఈ డాక్యుమెంట్స్ లో ఏముందో దీని సమ్మరీ ఏంటో క్రోనలాజికల్ గా నాకు రాసిపెట్టు అనాలి. అది చక్కగా రాసిపెట్టు. అవసరమైతే అప్పుడు లీగల్ ఒపీనియన్ కోసం లాయర్ గారి దగ్గరకు వస్తాం. ఇలా ఉందండి, దీంట్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? ఏమీ లేదండి, కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, రిజిస్టర్ చేసుకుంటాం. ఎంత పని తగ్గిపోయిందో చూడండి. పని తగ్గిపోవడమే కాదు, కాంప్లెక్సిటీ పోయి సులభంగా తయారయ్యి దీంట్లో నిగూఢంగా చాలా మంది ఏం చేస్తారంటే, మనం అనకూడదు కానీ దీంట్లో కావాలని మెలికలు పెడతారు. అది ఏదో ఒక రోజుకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ముది మన వాళ్ళ దగ్గర గొడవలు అవుతాయి. అవి సివిల్ సూట్ లోకి వెళ్తాయి. అవి వాళ్ళ జీవితం అయిపోయేదాకా బయటకు రావు. అది ఎందుకంటే కొంతమందికి అదొక ఆపర్చునిటీ. మనం ఆధార్ కార్డులో నంబర్లు ఆ పేర్లు సరిగ్గా రాస్తే ఇంత గొడవ ఉండదు. దాంట్లో పేర్లే సరిగ్గా రాయరు. అక్కడ సాంబశివరావు రాయమంటే ఆ 0కు బదులుగా ఓ పెట్టి కూర్చున్నాడు అనుకోండి,
నాది పెన్షన్ కి మ్యాచ్ అవ్వదు, రేషన్ కి మ్యాచ్ అవ్వదు, డాక్యుమెంట్ కి మ్యాచ్ అవ్వదు, దేనికి నా ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వదు. నేను వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటా. అదేనా? ఇప్పుడు ఏ టూల్స్ తోటి మీరు పసిగట్టవచ్చు. అంతవరకు ఒక ప్రాజెక్ట్ చేసి ఉంది అనుకోండి, అబ్బాయి నువ్వు ఇక్కడ పేరు రాయాలి, నువ్వు దీన్ని 1, 2, 3 యాడ్ చేసావు కుదరదని చెప్పొచ్చు. మీరు సున్నాలు పెట్టారు దీంట్లో, పెట్టకూడదని చెప్పొచ్చు. మీ ల్యాబ్ రికార్డ్స్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. మీ ల్యాబ్ వర్క్ మీరు చేశారా, మీ ముందళ్ళు చేశారా, అంతకు ముందళ్ళు చేశారా, అమీర్పేటలో కొనుక్కొచ్చారా, ఇవే చెప్తున్నాయి. కాబట్టి మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం, మంచి జాబ్స్ రావడానికి అవకాశం, మంచి జాబ్ ఆల్రెడీ ఉందనుకుంటే ఇంకా మంచి జాబ్ రావడానికి కూడా దిస్ ఇస్ ద ఓన్లీ వే. కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే మీకు తెలిసిన స్టూడెంట్స్ చెప్పండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే మీరు ఏ ప్రోగ్రామ్ మీకు బాగుంటుందో మీరు అర్థం చేసుకుని మన కౌన్సిలర్స్ని అడిగి దాంట్లో చేరండి. కాబట్టి ఇది నాకు వద్దు అని అయితే ఎవరు లేరు. అందరికీ ఇది అవసరమే. అవసరం అన్న సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఇది అందరికీ అవసరమే. అందరూ రావాలి, అందరూ నేర్చుకోవాలి, ఏదో చోట నేర్చుకోవాలి, ఏదో ఒక రకంగా నేర్చుకోవాలి. మీకు మాత్రం జేకేసీ రోడ్లో ఉన్న ఈ అమరావతి సెంటర్లో జాబ్స్ కోసం మరి ముఖ్యంగా మిమ్మల్ని 2 ఏళ్లు పెట్టినా 3 ఏళ్లు పెట్టినా, మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నా, మీరు ఫైనల్ ఇయర్ అయిపోయినా, మిమ్మల్ని జాబ్స్ దాకా తీసుకెళ్లి రెడీ చేసి జాబ్ ఆ ద్వారం దాకా, ఆ గేట్ దాకా తీసుకెళ్లే బాధ్యత ఈ సెంటర్ తీసుకుంటది. లోపలికి వెళ్ళినాక ఏం చేస్తారో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి. బాగుందా? అలా చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ ద సెంటర్ ఆల్ ద బెస్ట్. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా దీస్ ఆర్ ఆల్ వెరీ డెకరేటెడ్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్. కాబట్టి వాళ్ళ హెల్ప్ తోటి మనం గుంటూరులో ఒక మంచి సెంటర్ని డెవలప్ చేద్దాం. మంచి సెంటర్ ద్వారా మరింత మందికి మంచి అవకాశాలు ఇప్పిద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. Yes.